రాజమౌళి వివి నాయకులు అందరూ తెలుగులో గొప్ప డైరెక్టర్లు. ఈయన టోటల్ సౌత్ ఇండియాకి తెలుగు తమిళ్ హిందీ సినిమాలకు గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన అందరికి వచ్చి సినిమా చేసేంత అవసరం ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఆయన ఎలా పరిచయం అడిగారు కదా, నాకు ఆయన పరిచయం లేదు అంతకుముందు. 2014లో నేను ఒక డబ్బింగ్ సినిమా కొన్నాను. రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారు హిందీలో. ఆ హిందీలో సినిమా తీస్తే ఇక్కడ కిరణ్ గారు ప్రొడ్యూసర్, ఆ సినిమా ప్రొడ్యూసర్. ఆయన దగ్గర ఆ సినిమా కొన్నాను నేను. హిందీ టు తెలుగు డబ్బింగ్ కోసం కొన్నా. కొన్ని తర్వాత ఆ ప్రొడ్యూసర్ కండిషన్ పెట్టా, ఏమంటే రామ్ గోపాల్ వర్మ గారు హైదరాబాద్లో ఉంటున్నారని తెలిసి నాకు ఒక్కసారి ఒక ఆడియో ఫంక్షన్కి నేను ఆ సినిమాకి ఆయన్ని వచ్చి, ఆయన సినిమా డైరెక్టర్ కాబట్టి ఒక 2 ముక్కలు చెప్తే నాకు ప్లస్ అవుద్ది. రెండోది ఏంటంటే నేను రామ్ గోపాల్ వర్మ గారితో కలిసినట్టుగా నాకు ఉంటుంది, ఓ ఫోటో తీయించుకుంటాను అని అడిగాను నేను ఆయన్ని. అదేంతసేపు చెప్తానని చెప్పేసి ఆయన రామ్ గోపాల్ వర్మ గారికి ఫోన్ చేసి, బాగా ఫ్రెండ్ ఆయన కిరణ్ గారు, ఆయన బాబు వర్మ గారు మీలాంటి పిచ్చోడు ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో, ఆయన నెలకు ఒక సినిమా తీస్తాడు, ఆయన మీలాగే ఫాస్ట్గా ఉంటాడు, ఆయనకి ఈ సినిమా నేను ఇచ్చాను, ఆ సినిమా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మీతో ఒకసారి కలుస్తానంటున్నాడు, అపాయింట్మెంట్ అమ్మని అడిగారు. అయ్యో షూర్ అయితే రేపు మార్నింగ్ 10 o'clock రమ్మని చెప్పాడు ఆయన. 10 o'clock నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన పార్క్ హైత్లో ఉంటున్నారు. ఆయన టైం అంటే టైము, సిస్టమ్ అంటే సిస్టము. ఆయన దగ్గర నాకు సినిమా ఫీల్డ్ గురించి 100 విషయాలు తెలుసు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నాకు 10 తెలుసు అని, ఇంకా 90% తెలియదని తెలిసింది నాకు. అంతకుముందు ఎవరిని అడిగితే నేను ఎన్సైక్లోపీడియా అని నాకు 100% అన్ని విషయాలు తెలుసన్నాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు 10% తెలిసి ఇంకా 90% తెలుసుకోవాలన్న విషయం నాకు అప్పుడు తెలిసింది. ఫస్ట్ పాయింట్. వెళ్ళి కలిసాం ఆయన. కలిస్తే ఏమా ఏంటి చెప్పు ఏంటి అన్నారు. సరే ఇలా నాది భీమవరం అండి, మా కంపెనీ పేరు భీమవరం టాకీస్, నేను ఇంతకుముందు 1 yearలో 13 సినిమాలు తీశాను, నాకు ఒక 60 సినిమాలు తీసిన చరిత్ర ఉందండి. సినిమా అనేది నాకు ఈజీ మేకింగ్ కానీ ఇంకోటిగా నాకు తెలుసండి. నేను మీకు తెలియకుండా మీ సినిమాలో 8 సినిమాలు నేను ఫ్రీ మేక్ చేశాను సార్ అన్న. ఫ్రీ మేక్ అంటే ఏంటి అన్నారు. రీమేక్ అంటే డబ్బు కొని తీసేది, ఫ్రీ మేక్ అంటే మీకు కొనకుండా తీసేదాన్ని ఫ్రీ మేక్ అంటారు సార్ అన్న. ఏమేమి సినిమా తీసామంటే చెప్పారు. ఇలా బూత్ అనే ఒక సినిమా కృష్ణ గారిని పెట్టి తీశానండి, పలానా సినిమా ఇంకోటి పెట్టి తీశాను, ఇలా తీశాను చెప్పాను. ఓ ఐసీ అలాగా మంచిది, ఓకే వెరీ గుడ్ అన్నారు. అన్న తర్వాత ఇన్స్పిరేషన్ మీరేనండి, నేను ఈవేళ కేవలం ఒకసారి మీతో హలో చెప్పి ఫోటో తీయించుకుని ఆ ఆడియో ఫంక్షన్ గెస్ట్గా పిలుద్దాం వచ్చాను సార్. మీకు మీ సినిమా కాబట్టి మీరు ఒకసారి వచ్చి ఒక మాట చెప్తే నాకు హెల్ప్ అవుతుంది సార్ అన్న. షూర్ డెఫినెట్గా వస్తాను. నువ్వు ఆ సినిమా ఎందుకు కొనాలనుకున్నావు అన్నాడు. ఆ సినిమా నేను చూశాను హిందీలో రిలీజ్ అయినప్పుడు, నాకు బాగా నచ్చిందండి అన్న. ఆ సినిమా ఫ్లాప్ అయింది తెలుసా నీకు అన్నారు. ఫ్లాప్ హిట్ మన సంబంధం లేదు సార్, మనం అన్ని ఫ్లాప్లు తీసామండి, హిట్ నేను తీయలేదు ఇంతకును. బట్ ఫ్లాప్ అయినా ఆ సినిమాలో ఒక కనెక్టివిటీ ఒక పాయింట్ ఉంది, మంచి పాయింట్ ఉంది. మీరు ఒక యాంగిల్లో కెమెరా ఎలా పెట్టి తీస్తే అలా జరిగింది, ఇది సినిమా గురించి చెప్పాను నిజంగా. ఆయన చాలా అభినందించి ఆ సినిమా నాకు కూడా బాగా నచ్చిన సినిమా, అది ఫ్లాప్ అయిన మాట నిజమే, నచ్చిన సినిమా. అయినా నువ్వు చేస్తాను కాబట్టి ఓకే గో హెడ్ చేసుకో అన్నారు. అన్న తర్వాత నీకు కాబట్టి నేను ఫ్రెష్గా కొత్త సినిమా తీసిస్తాను అన్నారు. అయ్యి బాబా అంతకన్నా అదృష్టం ఉందండి అన్నారు. అంటే నువ్వు ఏ బడ్జెట్ సినిమా చేసేవారో నీకు ఏంటి అని అడిగారు. అంటే నేనేం చెప్పానంటే ఒక అప్కమింగ్ హీరో, సపోజ్ ఒక వరుణ్ సందేశ్ లేకపోతే ఇలాంటి ఈ రేంజ్ హీరోలతోటి ఒక 120-150లో సినిమా తీస్తే ఒక 10 లక్షల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెడితే 175 అవుతుందండి, మనం హ్యాపీగా సేఫ్ అవుతాం సార్. నాకు నెట్వర్క్ ఉంది, నాకు మార్కెటింగ్ ఉంది, నాకు నా డిస్ట్రిబ్యూటర్లు నా ఎగ్జిబ్యూటర్లు నాకు ఉన్నారు సార్, నేను ఏ సినిమా అయినా నేను బిజినెస్ చేయగలను, ఒక 150లో అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది సార్ అన్న. ఓకే ఓ 150లో సినిమా చేద్దాం, మరి తర్వాత ఏంటన్నారు. అంటే తర్వాత ఏంటి సార్ అంటే మరి నా రెమ్యునేషన్ ఏంటంటే అడిగారు. సార్ మీకు నేను రెమ్యునేషన్ ఇవ్వగల శక్తి నాకు లేదు. రెండోది ఏంటంటే మీ రెమ్యునేషన్ ఎంత ఇవ్వాలన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు మీరు 5 కోట్లు తీసుకుంటారా, 10 కోట్లు తీసుకుంటారా, ₹1 కోటి తీసుకుంటారా, మీ రేంజ్ ఏంటి అనే విషయం నాకు కాదు, భారతదేశం ఎవరికి తెలియదండి. ఇది గ్రేట్ డైరెక్టర్ మీరు, మీకు ఇంత ఇస్తాను అనే కెపాసిటీ నాకు లేదు సార్ అన్నాను. మరి ఏం చేద్దాం అన్నాడు. ఓ పని చేయండి సార్, నేను 125-150 పెట్టుబడి పెడతాను, మీకు ఇచ్చేస్తాను డబ్బు, మీరు సినిమా తీయండి, తీసిందని నేను రిలీజ్ చేస్తాను, నేను బ్రహ్మాండంగా 250 థియేటర్లు రిలీజ్ చేస్తాను గ్రాండ్గా. ఎందుకు గ్రాండ్ రిలీజ్ చేస్తానంటే నా పేరు కోసం, నేను కూడా ఫోకస్ అవుతాను కాబట్టి. ఆ తర్వాత వచ్చిన ప్రతి రూపాయల నుంచి 90 పైసలు మీరు తీసుకోండి, 10 పైసలు నాకు ఇవ్వండి సార్ అన్న. ఆయన షాక్ తిన్నారు. ఏంటిది జనరల్గా పెట్టుబడి నేను పెడతాను, డైరెక్ట్ మీరు చేస్తున్నాను కాబట్టి 50-50 అంటారు కదా, నువ్వు ఇలా అన్నావు ఏంటి అన్నారు. సార్ నేను మీకు ఎంత ఇవ్వాలో తెలియదు నాకు అసలు రెమ్యునేషన్, ఇంత ఇస్తానని అనుకోండి, సపోజ్ ₹1 కోటి రెమ్యునేషన్ అంటే అని అన్నా అనుకోండి, మీరు నేను ఇస్తాను అనుకోండి, పోతే ₹1 కోటి తేడా వస్తే ఇప్పుడు నాకేం పోతే నా పెట్టుబడి పోయిన తర్వాత వచ్చే ప్రతి రూపాయలు 90 పైసలు పోయినా మీకు ₹1 కోటి అవ్వదు ఎప్పటికీ.